రామాయణంలో ఉన్న స్త్రీ పాత్రల్లో కొన్ని పాత్రలు గురించి చెప్పన్నారు. అహల్య తాలూకా స్వాగతం, అహల్య తనకి తానుగా ఏమవుతుంది, వేమన శబ్దాలు కానీ పద్యాలు కానీ సుమతి పద్యాలు కానీ ఎందుకు నిలబడి ఉన్నాయి? నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. మన తెలుగు సాహిత్యంలోను రచనా రంగంలోను మీరు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఒక విదుషీమణి. మాకిప్పుడు మన తెలుగు సాహిత్యంలో రామాయణం అన్నది ఆది కావ్యం. ఈ ఆది కావ్యంలో రామాయణంలో స్త్రీ పాత్రలు ఎన్నో ఉదాత్తమైనవి, ఉన్నతమైనవి ఉన్నాయి. వాటిలో మీ నుండి కొన్ని స్త్రీ పాత్రల కోసం వినాలనుకుంటున్నాం. మా జై తెలుగు తల్లి ప్రేక్షకుల కోసం మీరు తప్పనిసరిగా ఆ విషయాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. అలాగేనండి, ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు జై తెలుగు తల్లి టీవీ వారు అడిగినటువంటి ప్రశ్న, రామాయణంలో ఉన్న స్త్రీ పాత్రల్లో కొన్ని పాత్రలు గురించి చెప్పమన్నారు. అనేక పాత్రలు ఉన్నాయండి. ఏ పాత్ర విలువ ఆ పాత్రదే. సీతారాములు అన్నాం, రామాయణానికి మూలం సీతారాముడు. కానీ ఇంకా వెనకాల సీతారాముడు తాలూకా కథ నడిచింది, రామాయణం నడిచింది అంటే దానికి వెనకాల ఎన్నో పాత్రలు ఉన్నాయండి. అయితే ఆ పాత్రలో కొన్నింటి గురించి మనం చెప్పుకుందాం. కొన్ని స్త్రీ పాత్రలు. అయితే అందులో రాముడు మిథిలా నగరానికి వెళ్తూ ఉంటాడు. అంటే మరి విశ్వామిత్రుడి దగ్గర విద్యలన్నీ నేర్చుకుని రాక్షస సంహారం చేసి వాళ్ళ తరక యజ్ఞయాగాదులన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చి ఆ తర్వాత మిథిలా నగరంలో సీతా స్వయంవరానికి వెళ్తూ ఉంటే తోవలో మరి విశ్వామిత్రుడు తీసుకుని వచ్చి ఒక ఆశ్రమం దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఏమిటి ఈ ఆశ్రమం ఏమిటి ఇలాగ పాడుపడిపోయి ఉంది, ఇదేమిటి ఇక్కడ ఋషులు మునులు ఎవరు లేరు, ఇక్కడ ఏమీ శుభ్రత లేదు, మొక్కల్ని పెంచినట్టుగా కానీ ఏమీ లేదు, ఏమిలాగా ఈ ఆశ్రమం ఎందుకు ఇలా పాడుపడిపోయింది అని అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడన్నమాట. ఇది గౌతమముని ఆశ్రమం, గౌతముని భార్య అహల్య అని చెప్పి అప్పుడు ఆ విషయం చెప్తారనమాట. ఇలా ఎందుకైంది, ఎందుకు. అయితే మన కావ్యంలో కవులు వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు చెప్తారు. అది ఎందుకు అలాగైంది, శాపగ్రస్త అయిపోయింది, ఇదంతా చెప్తారు. బాగానే ఉంటుంది, మనకి రచించిన రామాయణంలో కూడా ఉంటుంది. అయితే ఆ అహల్య తాలూకా స్వాగతం, అహల్య తనకి తానుగా ఏమవుతుంది అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అక్కడ అహల్య శాపగ్రస్త అవడానికి ఆమె చేసిన నేరం ఏమిటి, తనకి తాను అనుకుంటుంది నేనేం నేరం చేశాను అని. ఆ విషయమే ఇక్కడ నేను ఒక ఖండకావ్యాన్ని రాశానండి. మీరు రాసిన ఖండకావ్యంలో ఆమె ఏమనుకుంది, ఆమె తాలూకా స్వాగతం రాశానండి. ఏంటంటే తెల్లవారిపోతుంది, నేను పద్యాల్లో రాశాను ఈ ఖండకావ్యాన్ని. మీకు కొన్ని పద్యాలు చదివి వినిపించి ఆ కథని నేను వినిపిస్తాను మీకు. అంటే కూలంకషంగా మీకు అర్థం అవుతుంది. ముందు పద్యాన్ని చదువుతారు, తర్వాత చెప్తాను తప్పకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను రాసిన పద్యాల్లో కూడా ఎక్కడ కఠినమైన పదాలు వాడలేదు. చిన్న అంటే సుమతి శతకకారుడు, వేమన శతకకారుడు వాడు ఏ విధంగా అయితే సులభమైన పదాల్లో పద్యాలు చెప్పారో భావం ప్రజల్లోకి వెళ్ళాలి. లేకపోతే ఏదో డిక్షనరీ దగ్గర పెట్టుకొని మనం చదవాలి అంటే ఎవరు చదవరు. ఇప్పుడు వేమన శతకాలు కానీ పద్యాలు కానీ సుమతి పద్యాలు కానీ ఎందుకు నిలబడి ఉన్నాయి అంటే సులభంగా పండితులకి ఎలాగా అర్థం అవుతాయి, పామరుడికి, చిన్న పిల్లలకి కూడా అలతి పదాలతో అర్థవంతమైనటువంటి భావాలతో చక్కగా రాశారు. నా ఉద్దేశం కూడా అదేనండి. అందుచేత ఆ రోజు తెచ్చుకొని మనకి కళ్ళ ముందు కట్టినట్టు ఉండాలి. సడన్ గా అహల్య ఏదో ఇలా అంది అంటే కాకుండా దృశ్యం మనకు కనిపించాలి. ఇప్పుడు అలాగా అన్నారు పెద్దవాళ్ళు, రవి గాంచలేదు కవి గాంచలేదు. ఆవేళ నేను లేను, మీరు లేరు, లేదు, జై తెలుగు తల్లి ఎవరు, కానీ ఊహించాలి. ఊహిస్తే
తెల్లవారే సమయంలో కదా ఆ సంఘటన జరిగింది. అంచేత ఆ తెల్లవారే సమయం, ఆ గౌతముడు వెళ్ళే సమయం, ఇవన్నీ కూడా నేను ఊహించాను అన్నమాట. ఊహించి గాఢ తిమిరము లోకమున్ పట్టియుండే కోటి నక్షత్ర కాంతులు కూడియుండి చీకటిని కొంతయైనను చీల్చలేక మినుకు మినుకుమటంచును మెలగుచుండే. కోటి నక్షత్ర కాంతులు ఉన్నప్పటికీ కూడా ఆ చీకటిని చీల్చలేకపోతున్నాయి. 3 జాములు గడిచెను కూడుకున్న జంటలెల్లయు విడివడి జాగృతముగా 4వ జాము నందున మేలుకొనెను ఒక్కరోయని వేకువ కోడి కూసే. ఇక్కడ ఈ అహల్య వృత్తాంతంలో ఆ కోడిదే ప్రాధాన్యత అండి. అవును, కోడి కూత అది అందుచేత అయితే ఎలాగా అంటే మళ్ళీ వస్తున్నాం. రెక్కలను విప్పి మెడ నిక్కి దిక్కులెల్లా పిక్కటిల్లగ లోకంబు పెళ్ళువైన నిద్ర విడనాడి జీవన నిష్టభూన ఒక్కరోయని వేకువ కోడి కూసే. అంటే అది ఎలాగ తల పైకెత్తి నిక్కి చూసి అటు ఇటు కోడి తాలూకా ఆ ప్రవర్తన, సహజ ప్రవర్తన ఎలా ఉంటుందో అలా రాశారు. అలా రాయడం జరిగింది. ఇంకా చూసేసరికి తూర్పు దిక్కున ఆకాశతోయనిధిని నిండు గర్భిణి చందాన నెగడుచుండే పగడమున్ ప్రసవించు బాధతోడ సుప్రభాతపు వాక్కుల శోకమడచు మంత్రసానికై వేచిన మగువయనగా. అది అక్కడ పగడం, ఎలాంటి పగడం? పగటి పగడము, సూర్యుడిని పగటి పగడం అన్నాం. ఆ పగటి పగడాన్ని ప్రసవించే నిండు గర్భిణిలాగా ఎప్పటికీ మంత్రసాని వస్తుందా, ఎప్పుడు సద్భాయం చేస్తుందా అని చూసినట్టుగా ఉంది ప్రకృతి అక్కడ. అయితే అలాగా ఉన్నప్పుడు చెట్టు పైనున్న 106 పిట్టలెల్ల, చెట్ల మీద పిట్టలు, తూర్పు దిక్కున వెలుగుల తోరణముల ఓరగంటితో పొడగాంచి కూరుకు విడి కొట్టకూటికై దేశంబు చుట్టనించే. పక్షులు ఎప్పుడైతే కోడి కూసాయో, అప్పుడు కూసిందో అప్పుడు పక్షులన్నీ కూడా లేచాయి, కళ్ళు విప్పాయి, లేచాయి. తమ జీవన గమనానికి వెళ్ళాలి, వెళ్ళి ఆహారం తీసుకురావాలి, పిల్లలకి పెట్టాలి, తాము తినాలి, పిల్లలకి పెట్టాలి. అందుచేత ఆ విధంగా అక్కడ పక్షులన్నీ కూడా దేనికి కోడి కూత, ఆ కోడి కూతకి. అయితే ఆ విధంగా అక్కడ మనకి కొంత రాయడం జరిగింది. అంటే ఆ పక్షులు వెళుతూ జాగ్రత్త చెప్తాయి పిల్లలకి, జాగ్రత్త, శత్రుమోకలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, మేము వెళ్ళిన వాళ్ళని, మేము క్షేమంగా ఆహారంతో తిరిగి మీ దగ్గరికి వస్తామని నమ్మకం మాకు కూడా లేదు, పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఒక తండ్రి తన పిల్లలకి, తండ్రి తల్లి పిల్లలకి ఏ విధంగా చెప్తాయో అలాగా ఇక్కడ ఈ పక్షుల తర్వాత ఆ పిల్లలకి అవి చెప్తాయి అన్నమాట, జాగ్రత్తలు చెప్తాయి. అది సరే, ఆ విధంగా వాళ్ళకి మీ బ్రతుకును మితిలేని నుంచి మీరే హాయిగా బ్రతకండి సుమా, బ్రతకాలి అని చెప్పి జాగ్రత్తగా బుద్ధులు చెప్తాయి. ఆ సమయంలో తెల్లవారుతోంది. ఇదంతా ఎవరికి చెప్తున్నదంటే అహల్య ఆ శ్రీరామ పాదం తగిలి ఆ స్పర్శకి ఆమెలో చైతన్యం వచ్చింది. వచ్చి అప్పుడు రామా అని చెప్తున్నదన్నమాట ఇదంతా. అందుచేత చెప్తున్నది ఏమని, తెల్లవారెడు జాముకు కొల్లబోయే నాదు బ్రతుకెల్ల శ్రీరామ నల్లబారే నేనహల్యను గౌతముని సతినిగను నేడు లోకాన పడరాని నింద పడితి. ఆ తెల్లవారే సమయానికి అదే ఒక ఇదైపోయింది నాకు. ఆ తెల్లవారే సమయంలోనే నా బతుకంతా కొల్లబోయింది. పడరాని నింద నేను పడ్డాను అని రామా అని చెప్తున్నారు అన్నమాట. కనులు విప్పార్చి ఆశ్చర్య కలితుడగుచు చూచుచున్నట్టి రాముని శుభ్ర శోభగాంచి కన్నుల నశ్రువులు గలగలమని పారుచుండంగా నాదేమ ఇట్లు పలికే. విధంగా చెప్తున్నది. ఆ రాముడిని చూసేసరికి ఆమెకి భక్తి, అంత ఆనందం, ఏవో అన్నీ కలిగాయి అన్నమాట. కలిగి
గలగల అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. అనుభూతి కలిగి అవును. ఆ కళ్ళంత నీళ్లు తారిపోతున్నాయి అన్నమాట. అయితే అప్పుడు చెప్తున్నాదనమాట, కోడి కూతతో మేల్కొన్న వాడు భర్త, కోడి కూత వినగానే భర్త లేచాడు. లేచి నదికి వెళ్తున్నాను నేను అని చెప్పాడు. నదికి పోయి సంధ్యాది కర్మల పూర్తి చేసి వచ్చునని ఎంచి పూజ కైవలయునట్టి అన్ని ఏర్పాట్లు చేయుచున్నట్టి వేళ. భర్త కోడికూత వినగానే ఇంకా వాళ్ళకి వేరేగా వెంటనే కోడి కూస్తుంది తెల్లవారిపోతుంది అని చెప్పి ఆ భర్త గౌతముడు తెలుగులో స్నానానికి వెళ్ళిపోయాడు నదికి. వెళ్ళగానే అతను స్నానం చేసి వచ్చేసరికల్లా ఇక్కడ పూజా సామాన్లన్నీ కూడా పూజకన్నీ అమర్చాలి. అంచేత ఆ విధంగా నేను ఎంచి పూజకై కావలసిన ఏర్పాట్లు నేను చేస్తున్నాను అని. అంటే అక్కడ స్త్రీ ధర్మం కూడా నేను చెప్పడం జరిగింది. భర్త బయటికి వెళ్ళి వచ్చేసరికి అతను పూజ చేస్తాడు తెల్లవారేసరికి. వాటి కోసం పువ్వులు ఫలాలు అక్కడ ముందు కల్లాపు జల్లి ముగ్గురు వేసి అది అన్ని అమర్చి అవన్నీ చెయ్యాలి భార్య. అంచేత అవన్నీ ఆ దేంట్లో ఉన్నాను. ఆ ఉన్న సమయంలో ఊడిపడినాడు సంధ్యాదులొల్లననుచు, ఊడిపడినాడు సంధ్యాదులొల్లననుచు నాథుడు ఇది ఏమి వలపని నాకు సొంత సందేహము లేదు, తన సహచరినిగాన శాస్త్రమెరిగిన భర్త విశ్వాస పాత్ర. అది శాస్త్రం ఎరిగిన వాడు కాబట్టి విశ్వాసంతో నేను మళ్ళీ వచ్చాడు అనుకోలేదు. నేను అసలు ఇలాగ వెళ్ళాడే లేదో వెంటనే వచ్చేసాడు. నేను ఇవాళ సంధ్యావందనం చెయ్యను ఇదేమిటి అనుకుంది ఒక పిసర్ కలితలో. కానీ ఈమెని దగ్గరగా తీసుకొని ఈమె మీద వలకు కనపరిచేసరికి ఈమె ఏముంది భర్త కదా, నా భర్తే కదా అని వేకువను అప్పుడు అనుకుందనమాట. ఏమో ఇలా ఉంటుందేమో పాప ఆడవాళ్ళకి ఏం తెలియదండి, ఏమి తెలియదు. అక్కడ పెళ్ళైన దగ్గర నుంచి భర్త ఏది చెప్తే అదే వేదం, అదే అలాగే చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా అమ్మ నీ భర్త చెప్పినట్టు వినుకో, నీ భర్త ఎలా చెప్తే అలా చెయ్యి, ఏది వద్దంటే అది మాని అలాగే చెప్తూ ఉంటారు. అలాగే ఇరుగు పొరుగులు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ స్త్రీలకు అదే చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఎవరో చెప్పారు, వేకువను కామ భావనలు విచ్చుకొనడి శాస్త్ర మర్యాద కలదేమో జ్ఞానమందు, గౌతముని మించు వారలు గలరె జగతి అనుచు వారింపనైతిని వినయమొప్ప. మహర్షి శాస్త్రం అంతా తెలిసినవాడు, అంత తెలిసిన వాడనే బ్రహ్మ అహల్యని గౌతమునికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంచేత అతని మీద నాకెందుకు అనుమానం వస్తుంది. కాబట్టి అతను చెప్పాడు సరే అని చెప్పేసి అతను రాగహృదయంతో భర్త వచ్చినప్పుడు అతన్ని ఆశలు అడియాసలు చేసే అతివ మిగుల పాపాన్ని మూట కట్టుకుంటుందని ఆ పదం ఎక్కడో నేను అనుచు వింటిని ఎన్నడో అచట అచట ఎక్కడో మాటల్లో భర్త ఎప్పుడైనా సరే ప్రేమతో దగ్గరికి వచ్చినప్పుడు అది తృణీకరించకూడదు అని అలా చేస్తే మహాపాపం అది అని చెప్పి ఎవరో పెద్దవాడు చెప్పుకోగా ఎక్కడో అచ్చట అచ్చట అక్కడ అక్కడ ఎక్కడ ఎప్పుడు విన్నాను. అందుచేత భర్త కాకుండా మరి ఒక్క వ్యక్తి అతని రూప సంపద పోలిన రూపునెత్తి వచ్చునని కలనైనను భావనం చేతుడే రీతి దురదృష్టపాతమైది. భర్త రూపంలో భర్త కాకుండా మరొకడు వస్తాడని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. భర్త వచ్చాడు, వెళ్ళాడు, పెళ్లి నడుకల మీద వచ్చేసాడు. నేను ఇవాళ సంధ్యావందనం చెయ్యను, ఏం చెయ్యను అన్నాడు. దగ్గర తీసుకుంటున్నాడు, దగ్గరగా వస్తున్నాడు ప్రేమతో. అంత ప్రేమతో దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలా కాదంటాను? అయినా భర్త ఇంకో మనిషి తన భర్త రూపంలో వస్తాడని నేను ఎలా అనుకుంటాను? జరగదు. అందుచేత అంతకుముందు ఎప్పుడు ఇలాంటివి ఎక్కడ జరిగినట్టు కూడా వినలేదు. ఇలాంటి సన్నివేశాలు ఎక్కడైనా జరిగాయి అని వింటే ఇదేమిటిది అని ఆలోచన వచ్చినేమో, అదేం జరగలేదు. కాబట్టి అందులో మహర్షి గౌతముడు మహా గొప్పవాడు. అందుచేత అయితే నా మీ పాపం అంతా నా మీద పడిపోయింది. పురుషులకు లేని శీలము పొలతులకు నియతి చేసిన శాస్త్రానుదిష్ట. ఆవిడ బాధ చూడండి, పురుషులకు లేని నియమం నిష్ట స్త్రీలకు మాత్రమేనా రామచంద్ర? నా హృదయంబు రాజుకుని పాపమెల్లను నా పైన పడుతుంది. పాపం అంతా నా మీద పడిపోయింది కదా. అందుచేత నా మనస్సు రాజుకుంది, అగ్నిలాగా మనసులో బాధ రాజుకుందయ్యా. ఎందుకంటే ఇదంతా మరి అనుకోకుండా జరిగింది. అయినా సరే తప్పు నాది అని
అన్నారు. ఉమ్. ఏళ్ల ఏళ్ల కొలది కాపురముల నిచ్చజేసి భార్య హృదయము నెరుగని భర్తకు ఎట్లు శాపమిచ్చడి మహనీయ శక్తి గలదో రాతి నైతిని స్వయముగా రామ 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 నేనే రాతి నైతిని. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కొలది ఏళ్ల కొలది భర్తతో కాపురం చేస్తుంటే ఇప్పటి వరకు నా మనస్సు ఎరుగకుండా, నా మనసు ఎలాంటిదో తెలుసుకోకుండా నాకు శాపం ఇచ్చాడే. అతని శాపం ఇవ్వడం ఏమిటి? నేనే స్థానం అయిపోయాను. కొన్ని విషయాల్లో మనం అనుకోనిది ఏదైనా జరిగితే ఉండిపోతాం అంటే స్థానం అయిపోయాడు, అవాక్ అయిపోయాడు అంటారు. చిన్న విషయం అంటే అవాక్ అయిపోయి ఉంటే తర్వాత మాట్లాడతాం. కానీ ఇది వినరాని విషయము, జరగరాని విషయము, అనరాని విషయము, ఏం చెయ్యాలో తెలియక నేనే స్థానం అయిపోయాను, నేనే రాయన్ అయిపోయాను. అమ్మా శాపం ఇచ్చానని వాళ్ళు అంటున్నారు, ఏమో ఇచ్చాడేమో. నేనే ఇలాంటి మాట విని స్థానం రాయి అయిపోయాను. భర్త కోరిన కాదని భార్య చెప్ప నరకమబ్బు నటంచును కరకుమాట పలుకు శాస్త్రములు ఆ గతి భార్య కొరకు పలకకుండెడి జాలనో తెలియరాదు. మరి భార్య గురించి భర్త కోరినా కాదని భార్య చెప్తే పాపం వస్తుందన్నారు. మరి అదే మాట భార్య కోసం ఎందుకు అనడం లేదు? అది అనలేదు కాబట్టే నేను అప్పుడు మరి వారించలేదు. లేకపోతే నాకు సందేహం కలుగునేమో. ఏంటి ఇప్పుడు వచ్చి నువ్వు ఇలాగా ప్రవర్తించడం ఏంటి, ఇది సమయం కాదు అని నేను అందును. కానీ మొదటే చెప్పారు కదా, భర్త ఎప్పుడైనా కోరి దగ్గరకు వస్తే కాదనకూడదు అంటే పాపం నరకం అబ్బుతుందని రాశారే. మరి అలాంటి పదాలు భార్య విషయంలో ఎందుకు రాయలేదు? మాకు హృదయము గలదు సమానముగను. మాకు వాళ్ళలాగే హృదయం ఉంది, హృదయం ఉంది. దానికి స్పందనలు కలుగు తరచుగా, దానికి స్పందనలు కలుగుతాయి కదా. కానీ ఆ స్పందనలు ఎప్పుడైనా తెలుసుకున్నా, నా మనసులో ఎప్పుడైనా భర్తతో కలవాలని కోరిక నాకు కలిగిందేమో, కలిగిందో ఏమిటో అని ఎప్పుడైనా ఆలోచించాడు ఆ భర్త? ఆలోచించలేదు కదా. తరుణులు ఏం చేస్తారు? దాచుకొందురు లోన వాళ్ళకు కోరిక కలిగినప్పటికీ కూడా ఆ విషయాన్ని దాచుకొని ఎప్పుడు భర్త పిలుస్తాడా అంతవరకు వలపుతో దరిజేరు భర్త కొరకు ఆ తరుణం వచ్చే వరకు వాళ్ళ కోరికని దాచుకుంటారు. ఇక మా నిత్యము మా ఇది ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైనా ఆశ్రమంలో ఉన్న స్త్రీలు ఎప్పుడైనా పోనీ అలాగా అవకాశం వస్తుందేమో అంటే ఇది సహజంబు. లోకాన ఇంత తెలివి పడక ఉన్నట్టి వానికి భార్య ఏమాత్రం తెలివి. భార్య కూడా ఆలోచన ఉంటుంది, భార్య కూడా కోరిక ఉంటుంది, భార్య కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఆలోచన వస్తుంది. నేను అది చూడాలి అన్న ఆలోచన లేని భర్తకి భార్య మాత్రం ఎందుకు? భర్త గౌరవ మర్యాద భార్య కనుక నేను అలాగా ఊరుకున్నాను. అయితే ఇక నా పరిస్థితి ఎందుకు అలా ఊరుకున్నాను? అప్పుడైనా నేను నిలదీయొచ్చు, ఏమమ్మా నువ్వు నిలదీయొచ్చు కదా అంటారు. అది అపురూపమైన తరుణం నాకు కలిగింది, అపురూపమైనటువంటి ఒక అవకాశం నాకు వచ్చింది. ఎందుచేతంటే నా జీవిత గమనం ఎలా ఉంటుంది అంటే, రోజు చుక్కలను చూచి ప్రతిసారి లెక్క పెట్టి చుక్క చుక్కకు ప్రేమకై చొక్కి చొక్కి విరహ వేదన దేహాన వెళ్ళి వెత్త నిదురరా నట్టి రాత్రులు చదువగలరే. ఎన్ని రాత్రులో చుక్కలు చూసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఎప్పుడైనా భర్త పిలుస్తాడా ఆదరంగా ప్రేమగా అభిమానాన్ని చూపిస్తాడేమో అని అలా ఎదురు చూస్తూ అలా నిద్ర రానట్టి రాత్రులు ఎన్ని గడిపోయినావు నీకేమన్నా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇంకా చూస్తే 5 రోజులు ఉండుట 6 బయట స్త్రీల పరిస్థితి ఆశ్రమంలో. 5 రోజులు బయట ఉండడం, 6 బయట ఉండడం అనేది ప్రతి స్త్రీకి సహజం. 5 రోజులు నుండుట 4 బయట పౌర్ణమేకాదశుల యందు పూర్తి నిష్ఠ. పౌర్ణమి వస్తున్నదన్నా ఏకాదశి వస్తున్నదన్నా ముందు రోజు పక్క రోజు కూడా నిష్ఠే. ఏకాదశి తర్వాత ద్వాదశి, ఏకాదశి ముందర దశమి, ఆ రోజు కూడా నిష్ఠగా ఉండాలి. అంచేత దశమి, ఏకాదశి, ద్వాదశి. అలాగే పౌర్ణమి వచ్చిందంటే పౌర్ణమి ఇవతల రోజు అవతల రోజు, ఇవన్నీ కూడా పూర్తి నిష్ఠ.
యజ్ఞ యాగాదులందున అతిథి సేవ. యజ్ఞాలు యాగాలు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక యాగం ఏదో ఒక హోమం చేస్తూనే ఉంటారు భర్త. చేస్తున్నప్పుడు అతిథి సేవ, అతిథులు ఎవరో ఒకడు వస్తూ ఉంటారు, అతిథులు రావాలి. యజ్ఞ యాగాదులు చేసినప్పుడు అతిథులు వస్తేనే దానికి గౌరవం విలువ. వాడు రావడం, వాడు చూడడం, చూసి ఆశీర్వచనం ఇవ్వడం, ఇవన్నీ ఒక జరగవలసినటువంటి విషయాలు. ఇవన్నీ అక్కడ సాధారణమైనవి, అవి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు జరుగుతూనే ఉంటాయి. మునులు ఋషులను వచ్చుచుపోవుచుండ, మునులు ఋషులు వస్తూనే ఉంటారు. వస్తున్న వాళ్ళకి మళ్ళీ ఆహారం అంతా తయారు చేసి మర్యాద చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక పోనీ అవన్నీ అయిపోయాయి, ఏదో కష్టం సుఖం కాస్త మాట్లాడదామా అంటే కష్ట సుఖములు మాట్లాడు కాంక్ష లేదు. అంద చందాలనరయుట అందరాని చందమామయ గానే, ఏ చందమైన సరస సల్లాపములు లేవు సాక్ష. అసలు కష్టం సుఖం మాట్లాడుకోవడం లేదు, ఇలా జరుగుతున్నది, తర్వాత ఏంటి, తర్వాత ఏమి చేస్తాం, తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏమిటి ఆలోచనే లేదు. ఇక చక్కగా ఉన్నటువంటి భార్య ఎదురుకుండా ఉన్న అందచందాలను అరయుట, అది నేనే ఇంత అందంగా ఉన్నావు, నీ కళ్ళు బాగున్నాయి, నీకు ఇవాళ ఏ ప్రశంస లేదు, ఈ పువ్వులు పెట్టుకున్నావు, నీకు అందంగా ఉంది, నువ్వు నవ్వుతుంటే బాగున్నావు, నీ ఏదో ఒక మాట. భర్త అన్నవాడు భార్యతో అనవలసిన మాటలే కానీ వేవి అనరాని మాటలు. మరి అవి ఏవి అలాగా లేవు. సరస సల్లాపములు ఇవేవి లేకపోతే ఇంకా సరసం ఎక్కడ, సల్లాపం ఎక్కడ, అది లేదు. ఇక ఆశ్రమం అంటే పువ్వులు ఉంటాయి, పువ్వులు పూయుట కోయుట పూజ కొరకే అంటే అక్కడ పువ్వులు పూస్తాయి, నీళ్లు పోస్తుంది ఈవిడ ఎవరో ఉంటారు, అందరూ పువ్వులు శిష్యులు శిష్యగణం ఉంటారు, అందరూ చెట్ల పువ్వులు నీళ్లు పోస్తారు, పువ్వులు పూస్తాయి. పువ్వులు పూయడం దేనికి, దేవుడి కోసమే. అలాగే కోసి తీసుకొస్తే అవి దేనికి, పూజ కోసం. పువ్వులు పూయుట మరి కోయుట. ఇక వెన్నెలలు కూడా కురియును వేడిగా అట్పు, నవ్వు 4 విధముల నష్టమండ్రు, అతివలంగూడి అయిన మాట్లాడరాదు. అది వెన్నెల కూడా కురుస్తుంది, ఏంటి ఇస్తున్నది, వెన్నెల కూడా వేడిగాట్పుల్లే ఇస్తున్నారు, చల్లదనాన్ని ఇవ్వడం లేదు. ఎందుకంటే మనసులో ఒక తీవ్రమైన ఒక కోరిక ఉంటుంది, సహజం అది. అందుచేత ఇక పోనీ నవ్వుతుంది, నలుగురితో నవ్వు 4 విధాలు చేయకు అని, ఆడది నవ్వకూడదు అని అదొక నియమం పెట్టారు. మాట్లాడడానికైనా నవ్వుకోవడం సరదాగా చెడికత్తెలతో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడకూడదు. అతివలంగూడి అయినా, అతివలు మగవాళ్ళతో ఎలాగా మాట్లాడలేదు, అతివలు ఉంటారు చెడికత్తెలు, తర్వాత మరొక శిష్యులు, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఆశ్రమాలు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు ఎవరితో కూడా కనీసం సరదాగా మాట్లాడుకోవడం, ఏదో లోకల్లో జరుగుతున్న వ్యాపార విషయాలు కానీ ఏదైనా సరే, ఏం చేస్తున్నారు ఏమిటి అని ఊసుకొని మాటలు కూడా మాట్లాడడానికి లేదు. ఇక జన్మ అలాంటి సమయంలో జన్మకొక పున్నమే అన్న చందమొప్ప, చెంత చేరిన వాణిని సుంత శంకభూని, ఏ తన్వి చూచును ముదియుగాని, ఇంత జ్ఞానంబు లేని వాడెంత ఋషియో. అది ఇంత ఇలాంటి పరిస్థితుల్లో జన్మానికి ఒక శివరాత్రి, అలా జన్మానికి ఒక పున్నమి. ఇక్కడ శివరాత్రి ఎందుకు అనలేదంటే, పున్నమి అని ఎందుకన్నానంటే పున్నమి వెలుగుతో కూడింది, ఈమె మనసుకి ఆనందాన్ని ఇస్తున్నారు కాబట్టి పున్నమి, జన్మకు ఒక పున్నమి అన్న చందాన్న ఇక్కడ భర్త దగ్గరగా వచ్చినప్పుడు నేను ఏ విధమైన శంక ఎందుకు నాకు వస్తుంది, ఆతృతతో నేను ఉన్నాను. ఎప్పుడైనా భర్త నన్ను దగ్గరగా వస్తాడా అని, అలాంటప్పుడు భర్త దగ్గరగా వచ్చి వాడు చేయను, నీతో నేను సరదాగా గడుపుదాం వచ్చాను, హాయిగా మనరా కబుర్లు పడుకుందాం, హాయిగా సరదాగా ఉందాంరా అన్నప్పుడు ఇతను నా మొగుడేనా, వస్తుంది రూపం చూస్తే ఎలాగో భర్తే, అందులోని ఎందుకు వస్తుంది ఆలోచన, ఎందుకు వస్తుంది రాదు. అయితే అలాంటి పరిస్థితి నాది అని ఇంత ఋషి అయిన వాడు ఎందుకు తెలుసుకోగలరా ఇదేమిటిది అని ఋషి అయిన వాడైతే అనుకుంటాడు. ఇంత ఋషి అయిన అంటే మొత్తం ఉన్నాడు, ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అయ్యో ఇలా జరిగింది, అయితే ఇలాగా నా రూపంలో వచ్చాడు పరాయి వాడు, అది తెలుసుకోలేక ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అతనికి లొంగిపోయింది అన్న ఆలోచన ఋషి అయిన వాడు ఆలోచించాలి. ఆ ఆలోచన ఋషికి రాలేదు.
మరి నా పరిస్థితి చెప్పాను కదా, 3 పూటల హోమంబు ముచ్చటం, 3 పూటల హోమం. ఆ హోమానికి అన్ని ద్రవ్యాలన్నీ సమకూర్చడం, ఎక్కడ ఎవరు మాట్లాడకూడదు, ఎక్కడ ఏమీ అతనికి ఒక భంగం జరగకూడదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ ఏ రకమైన అతని మనసుకి చెవులకి వినపడేటట్టుగా ఉండకూడదు. అంతా ఇది 3 పూటలను అంటే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి 3 పూటల హోమము ముచ్చటగం. వారమంతయు నోములు వ్రతములు ఉంటాయి. వారంలో ఏదో సోమవారం వ్రతం, మంగళవారం గౌరీ వ్రతం, మళ్ళీ లక్ష్మీవారం లక్ష్మీ వ్రతం, శుక్రవారం మరో వ్రతం, శనివారం ఆంజనేయుడు వ్రతం, రోజులు పూజలు పునస్కారాలు వ్రతాలు హోమాలు ఇవే జరుగుతున్నాయి. వారమంతా నోములు వ్రతములు అవుతూ ఉంటాయి. ఇలా నెలలు గడుచును ఈ రీతి నిష్ఠతోడ. నెలలు గడిచిపోతున్నాయి. ఎలాగా గడుస్తూ ఉంటాయి. ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి నెలలు గడిచిపోతూ ఉంటాయి. ఎలాగా కాలమంతయు చక్రమై కథలు ఈ నిష్ఠతో జరుగుతూ ఉంటుంది. కాలచక్రం నడుస్తూనే ఉంటుంది. అలా కాలచక్రం ఈ వారం అయిపోయింది, మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ నోములు వ్రతాలు, ఇవాళ హోమం అయిపోయింది, మళ్ళీ రేపు తెల్లవారుగానే హోమం, 3 పూటల హోమం. ఇలాగ కాలచక్రం కదులుతూనే ఉంటుంది. అట్టి సమయాన ప్రియభర్త అవధిలేని ప్రేమ కురియచ్చు, చెంతకు వేగ రాగా ఎట్లు కాదని చెప్పునే ఏ నెలతైనా సుంత పరవశనైతిని చింతలేక. అలాంటి పరిస్థితుల్లో ఏ రకమైనది లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి సమయంలో ప్రియమైనటువంటి తన భర్త దగ్గరకు వచ్చి అవధి లేని ప్రేమ, అవధి అంటే ఎల్లలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమతో వచ్చాడు. వచ్చి ప్రేమ కురిచు చెంతకు వస్తే నేను కాదని చెప్తాను. అసలు నేనే కాదు, ఏ నెలత ఏ స్త్రీ అయినా ఎలాగ వద్దని చెప్తుంది, ఎలా కాదని చెప్తుంది. చేత భర్త అలా రాగానే ఇన్నాళ్ళకి నా నోము పండింది కదా, నాకు ఇన్నాళ్ళకి పున్నమి లాంటి ఎన్నెల ఆనందాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కలిగింది కదా అని చెప్పి నేను అతని చేతుల్లో పరవశం అయిపోయాను. అతనికి పరవశము అంటే పరుని వశం అయిపోయాడు. అది అక్కడ పరవశం అయితే చింత లేక, ఏ చింత లేదు, ఏ అనుమానం లేదు, ఏమీ లేకుండా అతని చేష్టలకి నేను అతనికి అవగిల్లో ఒదిగిపోయాను. మరి అలాంటప్పుడు ఆ తర్వాత వచ్చి నువ్వు తప్పు చేసావు, ఇంత ఇది చేస్తున్నావు కదా అని చెప్పేసి నన్ను ఈ విధంగా రాయిగా శపించేసి వెళ్ళిపోయాడు కదా. సరే, దైవ సంకల్పం ఎట్టిదో దాన్ని ఋషికి తెలియలేదేమో, కానీ నువ్వు మాత్రం తెలుసుకో శ్రీరామ. అతివకి ఎక్కడ కలదు న్యాయాలయము? నేను ఎవరి దగ్గరికి వెళ్తాను న్యాయం కోసం? అతివకి న్యాయాలయం ఉందా? ఎక్కడికి వెళ్ళాలన్నా బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా వాళ్ళంతా పురుషులే. అంచేత వాళ్ళ దేంట్లోనే చెప్తారు. ఇంకా నాకు సహాయం చేసేటటువంటి పరిస్థితి నాకు లేదు. ఎందుకు? అవునమ్మా, నువ్వు తెలుసుకోవాలి. అలా ఇప్పుడు నీ భర్త రాడు కదా, అలా వస్తే నీ భర్త అని ఎలా అనుకున్నావు అంటే ఎలా అనుకుంటారు, భర్తే వచ్చాడు కాబట్టి ఇంక అనుకోవడం ఏంటి. కానీ అది ఎవరు? స్త్రీల హృదయం తెలివితే శీల విద్య అంటే విద్యలోని శీల విద్య కూడా ఉంది. ఈ విధంగా మరి న్యాయాలయం దాన్ని నడిపడి పురుషుడు దైవమైన ఇది వివక్షను చూపును పట్టుతరముగా దేవుడే అయినప్పటికీ అతని దగ్గరికి మాట్లాడతారు తప్ప స్త్రీ వైపు మాట్లాడదు. కానీ మీరేమో అనుకుంటున్నారు, నిన్ను మగవారి చేసేది ఎవరు? మిమ్మల్ని మగవారిగా కన్నది తల్లి, తర్వాత మగవాడిగా నిరూపించేది భార్య. మరి వాళ్ళకి ఎక్కడ మీరు విలువిస్తున్నారు? మీరు విలువ ఇవ్వడం లేదు. కాబట్టి రామ, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, అది హృదయాన్ని తెలుసుకో. తర్వాత నువ్వు ఎలా పరిపాలించు, ఏమిటా చెయ్యి. కానీ ఒకటి నాకు నీదు గుండెలో సంస్కార నిష్ట వలన బండరాయి అయిన నాలోన ప్రభావం ఉంది. జీవధాతుకు సద్గుణశీలుడకు కీర్తి గడించు ప్రతివారి స్ఫూర్తి వచ్చు. ఆ విధంగా నువ్వు, ఎందుకంటే నీ వల్ల నాకు చైతన్యం వచ్చింది. అంత గొప్పవాడి నువ్వు, నీ గుండెలో సంస్కారం ఉంది కాబట్టి నాకు వచ్చింది. కాబట్టి ఇదేంటంటే ఈ విధంగా కాకుండా శీల విద్యని తెలుసుకొని
ప్రవర్తించు, భార్య తాలూకా మనస్సును తెలుసుకో. ఒకవేళ ఎవరైనా కానీ అన్నా నా భార్య అలాంటిది కాదు అనాలని ఆమె ఉద్దేశం అన్నమాట. స్త్రీకి విలువ ఇవ్వాలి. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ తప్పు చేశాను అని నేను చెయ్యని తప్పుకి నన్ను శపించారు. కానీ వాడిని ఏం శపించారు? వాడికేం లేదు, వాడు బాగానే ఉన్నాడే. స్వర్గమును పాలనము చేయువానికే ఏకపత్ని వ్రతం పుష్కరించలేదు. ఏకపత్ని వ్రతం ఉండాలి పురుషుడికి, ఉండాలి కదా. మరి స్వర్గాన్ని పాలిస్తున్నాడు, స్వర్గాన్ని పాలిస్తున్న వాడికి ఏకపత్ని వ్రతం ఎందుకు అయ్యలేదు? శాపమయ్యను నా పాలి శాంతి దోచే ఏకపత్ని వ్రతుండవై ఏమయ్యా. నువ్వు మాత్రం ఇలాంటి ఇది ఎప్పుడు రానివ్వకు, ఏకపత్ని వ్రతుండవే అయ్యి నువ్వు రాజ్యాన్ని ఏలు అని నేను చెప్తున్నాను. ఇంకా మరి కొంచెం తల్లి మనసు ఆడవాళ్ళందరికీ ఎంత చిన్నదైనా తల్లి మనసు ఒకటి ఉంటుంది. చిన్న పిల్లలైనా సరే ఎవరికైనా దెబ్బ తగిలేసరికి అయ్యో అని వెళ్తారు, దగ్గరికి వెళ్ళడానికి ఏదో చేస్తారు. మగ పిల్లడికి కంటే ఆడపిల్లకి అది ఉంటుంది. అంచేత అని చెప్తున్నారు అనమాట. ఒక్క మాట రామయ్య నీకు ఒక్క మాట చెప్తున్నాను విను. ఒక్క మాట రామయ్య, నీకున్నయట్టి సార్వభౌమాధికారము సకల జనుల క్షేమమునకు కాక పరుల స్త్రీల పట్టు కొరకు కాదని బుద్ధిలో ఎరుగుమయ్యా. అది అందరికీ నువ్వు క్షేమాన్ని ఇచ్చి సకల జనులకు క్షేమం ఇవ్వాలి. సకల జనులు అంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారు. అంతేగాని స్త్రీల పట్టు కొరకు కాదు. నీకు అధికారం ఉంది, సార్వభౌమాధికారం ఉంది. ఇక్కడ ఇంద్రుడికి సార్వభౌమాధికారం ఉంది, దేవతలకు రాదు. కాబట్టి నేను ఏ స్త్రీనైనా నేను వెళ్ళి నాకు కావాల్సిన విధంగా నేను అనుభవిస్తాను అనుకున్నాడు. నువ్వు మాత్రం అలా అనుకో, నువ్వు అలా అనుకోకుండా మరి అది ముఖ్యంగా తెలుసుకో. ఏకపత్ని వ్రతాన్ని తెలుసుకో, భార్య తల్లి మనస్సుని తెలుసుకో అని చెప్పిందన్నమాట. చెప్పవలసినదంతయు చెప్పినాను, చేతు రానట్టి మార్గము చేరుము. ఇంకా నాకు కన్నీళ్లు లోకాన నవ్యమైన పాపములు రాయు గంట అన పరిడవిల్లు చుండు అనునిత్యమును సిరా చుక్కలను. నా కన్నీళ్ళే ముందు రోజుల్లో ఎవరైనా కావ్యం రాయిపోతే నా కన్నీళ్ళే సిరా చుక్కలు అవ్వాలి. నా కన్నీళ్ళు బాధగా చెప్తున్నానయ్యా. చెప్పవలసినంత నీకు చెప్పాను, వేకపత్రికగా ఉండు. రెండోది భార్య మనసు తెలుసుకో. భార్య మనసు తెలియకుండా నువ్వు ప్రవర్తించుకో. ఎవరైనా కొన్ని ఇగో ఇప్పుడు ఇలాగే ఏదైనా నిజంగా ఉన్నట్టే కనిపిస్తాయి కొన్ని. కానీ అక్కడ ఏమిటి జరిగింది, ఆ తప్పు ఎవరిది, ఎందుకు జరిగింది, ఏమిటి జరిగింది అది తెలుసుకోవాలి. తెలియకుండా వెంటనే ఆడదాన్ని ఆడది ఎవరో అయితే వాళ్ళని శపించడం కాదు, భార్యని అర్థం చేసుకోవయ్యా అని. ఇంత బాధలోనూ కూడా, ఇంత బాధపడిన అహల్య కూడా తోటి స్త్రీ కోసం అక్కడ సీతాదేవి చాలా గొప్పదవుతుందని అప్పుడు తెలియదు. ఈయన ఏకపత్ని వ్రతులు అవుతారని కూడా ఈవిడ చెప్పడం వల్ల అయిందన్న మీ భావం చాలా చక్కగా ఉంది. చెప్పడం వల్లే ఆయన జీవితంలో ఏకపత్ని వ్రతులుగా ఉన్నాడు రాముడు అని మీరు చెప్పడం. దేవతలకు రాజు అయిన ఇంద్రుడికి ఏకపత్ని వ్రతం లేదా అని క్వశ్చన్ చేసింది, ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న సూటిగా తగులుతుంది గుండెల్లో రాముడికి. అంచేత ఏకపత్ని వ్రతులుగా ఉండాలి అనే భావం అప్పట్లోనే రాముడి మనసులో అంకురించింది, విత్తనంలాగా పడింది. అంచేత ఆ విధంగా ఆవిడ చెప్పి ఇంత బాధపడుతూ కూడా బుద్ధులు చెప్పి రామయ్యని వీడ్కొల్పింది అనమాట. అహల్య ద్వారా ఏకపత్ని వ్రతులుగా నువ్వు ఉండు అని శ్రీరామచంద్రుడికి ఉపదేశించడం అన్నది చాలా చక్కగా చెప్పారు. అంతవరకు ఆయనకి వివాహము భార్య ఇవేమి తెలియదు. మరి రాజులకి బహుభార్యత్వం ఉంది కాబట్టి మళ్ళీ మీ తండ్రికి 3 భార్యలు, కానీ నీకు నువ్వు మాత్రం ఏకపత్ని. ఎందుకంటే 3 భార్యల్లోని ఏ భార్య అయినా ఎప్పుడైనా ఎన్నిసార్లు బాధపడిందో. అవును, ఎంత మహారాణి అయినా ఇంకా అన్ని ఉన్నాయి. మహారాణిలు వాళ్ళ దర్జాలు వాళ్ళ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నా సరే భర్త మరో భార్యను చేసుకోగానే, మరో భార్యతో ఇంటికి వెళ్ళాడు అనగానే ఈ భార్య నొచ్చుకుంటాం. అలాంటివన్నీ ఉన్నాయి. అందుచేత ఉన్నప్పటికీ కూడా నువ్వు మాత్రం అది నువ్వు మాత్రం అలాగా స్త్రీ తాలూకా హృదయాన్ని అర్థం చేసుకో. స్త్రీ తాలూకా హృదయాన్ని నువ్వు అర్థం చేసుకో.
స్త్రీ ఎప్పుడు కూడా తప్పు చెయ్యదు. అవును. అంతే అది నువ్వు అర్థం చేసుకొని మెలగువయ్యా గొప్పవాడు అవ్వాలి అని చెప్పి ఆ చిన్న బాలుడు 16 ఏళ్ళ 17 ఏళ్ళ బాలుడు అలాంటి రాముడిని ఆవిడ ఆశీర్వదించింది. అందుచేత అహల్య తాలూకా విషయాన్ని వాడు మీ ముందు ఉంచడం జరిగింది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మన నమస్కారం. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకి ఒక మంచి చక్కనైనటువంటి కొత్త విధానం అహల్య అన్న విషయంలో అహల్య శ్రీరాముడికి ఏకపత్ని వృత్తుడు కావాలి అని బోధించడం అన్నది ఒక ఋషి పత్రిగా చాలా చక్కగా మీరు రాశారమ్మా. రాసింది కూడా వివరించారు. మీకు ధన్యవాదాలు.